ఒక ఆయన బండి మీద వెళ్ళిపోతున్నాడండి. సంతానం అంతని తీసుకుపోతున్నాడు. ఎక్కడికంటే పెళ్లికంటే. ఎదరో ముగ్గురు ఎక్కించే ట్యాంక్ మీద, వెనకాల ఆడావిడి ఏకంగా మొత్తం సంకలో ఒకండి, ఇక్కడ ఒకండి, అక్కడ ఒకండి, ఇక్కడ ఒకండి, మొత్తానికి 8 మందిని ఎక్కిచ్చేసాడు ఏకంగా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పెళ్లికి వెళ్తే భోజనం మాత్రమే తింటాం, అది ఆ పూటకే కడుపు నింపుద్ది. కానీ దేవుని మందిరానికి వెళ్తే మన జీవితాలే మారిపోతాయి. దేవుని బిడ్డలారా, కుటుంబంగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అడుగు పెడతామో మన తలరాత మార్చేది దేవుని మందిరం మాత్రమే. చాలా మంది వాళ్ళింటికి వెళ్తే, ఏళ్ళింటికి వెళ్తే, వాళ్ళ అరుగుల మీద ఉంటే, ఈ అధికారి ఇంటికి వెళ్తే మేలు కలుగుతుంది అనుకుంటారు. నేనేమంటానంటే, ఏ ఇల్లైనా భూమి మీద ఉందంటే అది మానవుల ఇల్లే, కానీ ఒక దేవుని మందిరం మాత్రమే అది దేవదేవుని ఇల్లు. దేవుని బిడ్డలారా, అక్కడికి వస్తే ఎలాంటి కార్యమైనా జరుగుతుంది, ఎలాంటి అద్భుతమైనా జరుగుతుంది. ఒకవేళ అధికారులు ఇంటికి వెళ్తే కొంతవరకు మేలు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకైనా ఎంత సామర్థ్యం ఉంటుంది.